అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి మీడియా. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ గారు. ఈయన రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద విశ్లేషణలో పాల్గొంటున్నారు దుర్గాప్రసాద్ గారు. నమస్కారం దుర్గాప్రసాద్ మాస్టర్. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? నేను సూపర్ గా ఉన్నాను. నేను సార్ చాలా రోజుల నుంచి మీ వీడియోస్, మీ ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తాం. అంటే మీరు మాట్లాడటం కానీ విశ్లేషణ మాకు చాలా బాగా నచ్చుతుంది. అందులో భాగంగానే ఈరోజు మీతో కలిసి కొన్ని ఏదైతే ప్రజెంట్ రాజకీయ పరిస్థితుల మీద మనం మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. సార్ యాక్చువల్గా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మనం సార్ చూస్తే కొంచెం టీడీపీకి సానుభూతి వచ్చిందన్న మాట వాస్తవమేమన్నా అవ్వచ్చు, నమ్మొచ్చు. కానీ దాని తర్వాత టీడీపీలోకి వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. నెల్లూరు చూసుకున్నట్లయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, దాంతో పాటు మిగతా అన్ని చోట్ల నుంచి ఇలా ప్రతి ఒక్కళ్ళు టీడీపీలోకి వచ్చే వస్తూ ఉండటం ఎక్కువైంది. కానీ ఎంతమంది వచ్చినా కానీ ఒక నలుగురికి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురికి రెడ్ కార్డ్ చూపెడుతున్నారు. వాళ్ళని రావద్దు అన్నట్లు చెప్తున్నారు, వాళ్ళని రానివ్వకుండా ఉండేట్టుగా చూస్తున్నారు అని తెలుస్తుంది. దీని గురించి మీ విశ్లేషణ ఏంటంటే? ఇక్కడ ఆ నలుగురు పేర్లు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళ భాష ఎలా ఉంటది, వాళ్ళ వేషం ఎలా ఉంటది, వాళ్ళ గడ్డం ఎలా ఉంటది, వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయి అందరికీ తెలుసండి. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు పరిస్థితి అంటే జైలుకు వెళ్ళక ముందు ఉన్న చంద్రబాబు నాయుడు వేరు, జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఒక మనోభావం మారిందండి. ఆయన పద్ధతులు మారినాయి. ఇప్పుడు ఇదివరకు ఎవరు పడితే వాళ్ళు తీసుకునేవారు, ఇప్పుడు ఆయన మారారు. ఒకవేళ ఆయన ఒప్పుకుని కూడా కార్యకర్తలు కూడా ఒప్పుకునే స్థితిలో లేరు, నాయకులు కూడా ఒప్పుకునే స్థితిలో లేరు. ఆ నలుగురికి మాత్రం టీడీపీలో గెలిచి అక్కడికి వెళ్ళి వ్యక్తిగత ప్రయోజనాలతో వాళ్ళు అక్కడ ప్రయోజనం పొంది మళ్ళీ అక్కడ టికెట్ రావట్లేదని తెలిసి మళ్ళీ ఇక్కడ రావాలని వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ నలుగురికి ఇవ్వద్దు అని నాయకులు చెప్తున్నారు, కార్యకర్తలు చెప్తున్నారు, ఆయన కూడా డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నలుగురు టికెట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు తెలిసిపోయింది, ఓడిపోతున్నట్టు తెలిసిపోయింది. తెలిసిపోయేసరికి వీళ్ళు మళ్ళీ టీడీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈయన చాలా హార్ష్గా చెప్పే ఇది గుణం లేదని, చాలా హార్ష్గా ఏంటంటే ఇప్పుడు కూడా మంచిగానే చెప్తారని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్గా ఏంటంటే, ఇగో మీరు వస్తానంటున్నారు కానీ మాకు జనసేన, టీడీపీ, రాబోయే బీజేపీ కూడా రావడానికి అవకాశం ఉంది. దాంతో ఏమవుతుందంటే ఇక్కడ 170 సీట్లు ఈయనకి లేవు, చాలా సీట్లు కొన్ని ఇవ్వాల్సి వస్తాయి. బీజేపీకి కలిస్తే బీజేపీ కొన్ని సీట్లు ఇవ్వాలి, జనసేనకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. దాంతో ఆయన మరి కంపల్సరీగా ఇది ఇవ్వరు. ఆ నలుగురికి మంది ఎస్పెషలీ ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టారో వాళ్ళ అభిమానులు, తర్వాత చంద్రబాబు నాయుడు ద్వారా ప్రయోజనం పొందిన చాలా మంది ఉన్నారండి. వాళ్ళ నాయకులు, కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా ఆయన అన్న మాటని వాళ్ళు అన్నట్టుగా ఫీల్ అయ్యారండి. నేను చూసాను కదా, ఫీల్డ్ లో చూశాను. అది తిడుతున్నది చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళ ఇంట్లో సభ్యులను తిడుతున్నట్టుగా భావించారు వాళ్ళందరూ. ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, వీళ్ళని ఎప్పుడు ఓడించాలి, ఈ నియోజకవర్గం నుంచి ఎప్పటి నుంచి తరిమేయాలని చూశాను. నేను ఆ లోకల్ గా కూడా నేను గ్రౌండ్ రియాలిటీ కూడా చూస్తే అంటే గత కొన్ని రోజులుగా మీరు చూసినట్లయితే గుడివాడ అవ్వచ్చు, లేకపోతే చాలా చోట్లకి వెళ్ళి మీరు పబ్లిక్ ఒపీనియన్ మచిలీపట్నం వెళ్ళారండి. అంటే అక్కడ వెళ్ళినప్పుడు మీరు ఆ ప్రజల స్పందన ఎలా ఉంది, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏంటి ఎలక్షన్స్ లేట్గా అవుతున్నాయి అనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు. రేపు వస్తే బాగుంటుందండి, రేపు రావా అని నన్ను అడుగుతున్నారు. రేపు ఎలా వస్తాయి బాబు, టైం ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, మన రాజ్యాంగం ప్రకారం నడవాలి, వడ్డీ ఉంటదంటే రేపు వస్తే బాగుంటుంది, రేపే పంపించేద్దాము, ఇప్పుడు ఆ రోజు అని చూస్తున్నారండి వాళ్ళు. అంటే ఆ మూడ్ క్రియేట్ అయింది మొత్తం వాళ్ళు. ఏంటిది ఏంటో వీళ్ళంటే ఏంటో, చంద్రబాబు నాయుడు అంటే ఏంటో, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు అంటే ఏంటంటే ఆ భాషని, యాసని, తర్వాత వ్యక్తిగతంగా తిట్టడం, ఇవన్నీ కూడా భరించుకోలేకపోతున్నారండి. చాలా వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యుల్ని తిడితే ఎంతవరకు ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మరి ఆ బంధం అంటే నాకు అర్థం లేదు, ఆ ప్రేమ అంటే నాకు అర్థం లేదు. అంటే వాళ్ళకి అన్ని ప్రయోజనాలు వచ్చినాయని చెప్తున్నారు వాళ్ళు. మా ఇంట్లో మా పిల్లలు చదువుకున్నారండి, ఉద్యోగాలు వచ్చినాయండి, సాఫ్ట్వేర్ వచ్చినా అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. నాకు ఆశ్చర్యం వేస్తుంది అది.
మేము ఇంత ప్రయోజనం పొందాము, మా కుటుంబం ఇంత హ్యాపీగా ఉన్నాం మేము, ఈ ప్రయోజనాలు పొందాము వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు. ఓకే సార్. ఇంకొకటి కూడా సార్, మనం చూసుకుంటే మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళారు కాబట్టి అక్కడ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేశారు. ఇంకోటి 5 రూపాయలకి అన్నం పెట్టేవారటండి. నేను కూడా 2-3 సార్లు భోజనం చేశాను. నేను అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ నేను స్టన్ అయిపోయిన మాట ఇది. అది అప్పటికి ఒక 150 రూపీస్ అంత ఉంటుందని నేను అనుకున్నాను అనమాట. అంత కాస్ట్లీ భోజనం అంటే అసలు ఎలా ఉంటుందని చెప్పేసి నేను కావాలని 5 రూపీస్ పెట్టి తీసుకుంటే చాలా ఎక్సలెంట్ అన్నమాట అది. ఓకే, అన్న క్యాంటీన్లు కూడా మూయించడం అనేది చాలా దారుణమైన విషయం సార్. ఎందుకంటే మన గత ప్రభుత్వం చాలా జరిగినాయి. అంటే అంతెందుకు సార్, మన పక్క రాష్ట్రమైన తమిళనాడు తీసుకుంటే అక్కడ కూడా అమ్మ క్యాంటీన్స్ ఇట్లాగా భోజనం, దాంతో పాటు కొన్ని కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో స్టాలిన్ వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేశారు. అంటే ఏంటంటే ప్రజలకు ఉపయోగపడేవి, వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి మనసుల దగ్గరికి వెళ్ళినవి, డెఫినెట్లీ వాళ్ళకు ఉపయోగకరమైనవి చేస్తేనే బెటర్. కానీ ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు అని మనం భావించవచ్చా? వాళ్ళకి ఎవరైతే పాలకులు అవ్వచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు, ఇలాంటి వాతావరణం ఇక్కడ లేదని అనుకోవచ్చా? ఎందువల్ల అంటే అండి, వాళ్ళు అనేది మరి ప్రయోజనం చాలా వచ్చినాయి కదా అని చెప్పారు. అంటే వాళ్ళ డబ్బులు కాదు కదండి, గవర్నమెంట్ ఇచ్చిన పది. తర్వాత వాళ్ళు కొన్ని చాలా మేము లూజ్ అయ్యామండి, మాకు వచ్చినాయి కరెక్టే, కానీ 18,000 వచ్చింది అనుకోండి, మా ఇంట్లో 50,000 ఖర్చు అయ్యింది అని చెప్తున్నారు. ఏ విధంగా అడిగా, ఏ విధంగా ఖర్చు అయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఇంట్లో కరెంట్ రేట్లు, అది కరెంట్ ఛార్జెస్ పెరిగిపోయినాయండి, లేదంటే మా ఆడ ఎవరో తాలూకు వాళ్ళు మందు అవుతాడు, మందు 50 రూపాయలకి 80 రూపాయలు వచ్చింది, ఇప్పుడు ఆడు 300 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుందంట. ఇలా లెక్కేసుకుంటే మాకు వచ్చింది 18,000 అండి, పోయేదేమో ఒక 50-60 ఉందని అలా అంటున్నారు అన్నమాట. ఓకే, వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువ. అవును. అన్ని రేట్లు కూడా, నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి, ఓకే, రోడ్లు సరిగ్గా లేవు, ఇలా ఏదో చెప్తున్నారు అన్నమాట. అంటే ఇదంతా వాళ్ళని ఏవైతే నాతో మాట్లాడారో ఆ విషయాలు మీకు చెప్తున్నాను. ఓకే ఓకే, అంతే. ఓకే, ఇంకొకటి సార్, యాక్చువల్గా ఏంటంటే టీడీపీలోకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, బట్ వైసీపీ నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే వెళ్ళిపోతున్నట్టుగా. బట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు కాబట్టి టికెట్ అయితే ఎవరైతే అలా రాలేదనుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది రేపు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎవరైతే మెయిన్ ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడండి గన్నవరం నుంచి, దాంతోపాటు కొడాల నాని కూడా అక్కడి నుంచి ఉన్నారు. అంటే వీళ్ళకే టికెట్ లేవు వైసీపీలో అనేది ఒక వాదన నడుస్తుంది. దీని గురించి మీరు మనం ఏం చెప్తారండి? అంటే వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సర్వే తీసుకున్నారండి. ఆ సర్వే రిజల్ట్స్ చూస్తే తనకు బాగా సపోర్ట్ చేశారు, బాగా తిట్టారు. కానీ ఈ సర్వేలలో ఓడిపోతున్నట్టు ఉంది. మరి ఎవరు అంటే ఆయనకి ఏంటి వైనాట్ 175 అనుకున్నారు పాపం. ఓకే, మరి గెలిచే గుర్రాలు అనుకుంటున్నారు ఆయన. వీళ్ళు ఓడిపోతారని తెలిసి ఎలా ఇస్తారు సీట్లు? అందుకు కంపల్సరీగా వీళ్ళని వేరే ఇన్ఛార్జీల్ని, వేరే వాళ్ళని కానీ లేకపోతే పక్క నియోజకవర్గాన్ని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. ఓకే, అంటే వైసీపీలో గన్నవరంలో అయితే ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీ క్యాండిడేట్ అని చెప్తున్నారు. అంటే గన్నవరం మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో దారుణంగా వల్లభనేని వంశీ గారు చంద్రబాబు గారి వైఫ్ భువనేశ్వర్ని కానీ, లోకేష్ ని కానీ, చంద్రబాబు గారిని ఇట్లా మాట్లాడారు. బట్ వాళ్ళకి అంత సపోర్ట్ చేసిన వాళ్ళకే ఇక్కడ టికెట్ లేదంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమనుకోవచ్చు? అంటే సపోర్ట్ కాదు కదా, ఇక్కడ ఆయన సర్వే తెప్పించుకుని ఓడిపోతున్నాడు ఆయన. ఆ సర్వేలో ఓడిపోతున్నట్టు తెలిసింది. తనని సపోర్ట్ చేసినా మరి ఓడిపోతున్న వ్యక్తికి ఎలా ఇస్తారు ఆయన సీటు? ఓకే, గ్యారంటీ ఓడిపోతుందని తెలిసింది. ఇంకో ఆల్టర్నేట్ చూడాలి కదా, ఆల్టర్నేట్ చూడాలి కాబట్టి ఇంకోళ్ళు ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నారు ఆయన. ఓకే, వీళ్ళకి సీట్ ఇవ్వలేదని చెప్పేసినట్టున్నారు అనిపిస్తుంది. అలాగా నాకైతే అలా అనిపిస్తుంది. మీకు సీట్ లేదు, మీకు ఏదో ఇంకో తర్వాత మేము గెలిస్తే మన పార్టీ వస్తే ఇంకేదైనా పదవి ఇస్తాము, ఒక చైర్మన్ ఇస్తాము, లేదా ఎమ్మెల్సీ ఇస్తాము, లేదా రాజ్యసభ మెంబర్ చేస్తాము, అలాగా పెట్టి కొద్దిగా కామప్ చేయడానికి అవకాశం ఉంది. కానీ నాకు తెలిసిన వరకు వాళ్ళు సీట్ ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను పర్సనల్ గా. ఓకే, ప్రజెంట్ అయితే అంటే వీళ్ళు ఇంత విధేయులకే సీట్ రాలేదంటే ఆయన ఒక్కటే అవగాహనతో ఉన్నారు, డెఫినెట్లీ ఎలాగైనా 2024 ఎలక్షన్స్ లో డెఫినెట్లీ ఎలాగైనా విన్ అవ్వాలి అనేది ఆయన. ఓకే సార్, యాజ్ ఏ మీరు చాలా చూసారు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి, సంక్షేమం ఎక్కువ చేస్తాం, ప్రతి ఒక్కరికి మేము అమ్మఒడి దగ్గర నుంచో పెన్షన్లు ఇవన్నీ ఇస్తున్నాము, ఆరోగ్యశ్రీ చేస్తామని చెప్తున్నారు. అది ప్రజల్లోకి వెళ్ళలేదంటారా? అది ఏమైందంటే మరి అందుకొని పరిస్థితి ఏంటి? ఇంకోళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి అర్హత లేదండి, చాలా మందికి అర్హత లేదు, వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే
ఇప్పుడు వాడు అంటే కొంతమంది ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు. ఇంటికి ఎవరు ఇవ్వాలి? వాళ్ళే చెప్తున్నారు. వైసీపీ కొంతమంది కార్యకర్తలు చెప్పారు, ఎవడైతే నడవలేడో, ఎవడైతే మంచంలో పడి ఉన్నారో వాడు శుభ్రంగా స్కూటర్ మీద తిరుగుతున్నాడు. ఆడు చక్కగా అది అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, కారులో తిరుగుతాడు. వాళ్ళ అబ్బాయి కారులోనో వాళ్ళ తమ్ముడు కారులో తిరుగుతాడు. ఆడు కూడా ఇంటికి వెళ్తే ఏంటి లాభం ఏంటి? ఆడు ఇవి తీసుకుని చక్కగా ఆడు మందు షాప్కి వెళ్తుంటాడు. మందు అంటే ఈ మందు కండి బ్రాంతి విస్కీ తాగుతాడు. వాడికి చక్కగా అటు ఇటు వెళ్తున్నప్పుడు వాడి ఇంటికి వెళ్ళి మీరు పెన్షన్ ఇవ్వడం ఏంటి అని వాళ్ళ పేర్లు చెప్తున్నారండి. అంటే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? ఇంట్లోంచి కదలేని వాళ్ళకి, ఫిజికల్ వాళ్ళకి రాలేదు వాళ్ళు, ఎందుకంటే ఒంట్లో బాగాలేదు, వాడికి ఏదో ఫీవర్ వచ్చింది, రాలేకపోతున్నాడు. అటువంటి వాళ్ళు తెలుసుకుని వెళ్ళవచ్చు. ఆడు హాయిగా తిరిగేవాడికి పరిగెత్తేవాడికి కూడా వీళ్ళు ఇంటికి వెళ్ళిస్తున్నారు, అది కరెక్ట్ కదలేండి అనేసి వాళ్ళే చెప్తున్నారు. సార్ ఒకటి ఏంటంటే, సార్ నార్మల్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇంతమంది వీళ్ళకి వీళ్ళు వాలంటీర్లు పెట్టి మేము ప్రతి ఒక్కటి ప్రజల వద్దకు పాలన టైప్లో ప్రజల వద్దకే మేము అన్ని సంక్షేమాలు తీసుకెళ్ళి ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, మిగతా పార్టీలు వాళ్ళు చెప్తున్నారు ఓట్ల కోసమే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాలంటీర్లకు సంబంధించి ఒక 100 గొర్రెలకి ఒక మనిషి కాపలా ఎట్లాగో ఈ టైపులో అందరినీ చేయడానికి ఇది ఎలక్షన్స్ లో కానీ ఓట్లుగా మలుచుకుంటానికి వాళ్ళకొక వాళ్ళ ఏజెంట్లుగా పెట్టుకున్నారని వాదన ఉంది. ఇది నిజమేనంటారా ఎంతవరకు? ఇప్పుడు దీనికి ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ దీనికి మందేసిందండి. ఎలా వేసిందంటే ఒక దగ్గర ఉన్న వాలంటీర్ని ఇంకొక ప్లేస్ లో మార్చేస్తారు. ఓకే, ఇక్కడ ఉంచరు. ఇక్కడున్న వాలంటీర్ని ఇంకో ప్లేస్ కి కొత్త వాలంటీర్ని ఇక్కడికి ప్లేస్ లో మార్చేస్తారు. జంబ్లింగ్ సిస్టమ్ అండి. జంబ్లింగ్ సిస్టమ్ అయినా సరే ఆయన రీసెంట్ గా నిన్న మొన్న కూడా చూశాను పేపర్లో, వాళ్ళకి సన్మానించారండి. సన్మానం 50%, ఇదివరకు ఒక 1,00,000 రూపాయలు అనుకోండి, 1,50,000, 50% కూడా పెంచాడు ఆయన ఆ అవార్డ్స్ డబ్బులు. అంటే మీరందరూ కూడా నా సైన్యం అని చెప్తున్నాడు ఆయన. అవును, కానీ ఆయన అలా అనుకున్నారు, కానీ నిజంగా అలా చేస్తారా లేదా? ఎలక్షన్ కమిషన్ ఉంది, తర్వాత ఒక వ్యవస్థ ఉంది కదా. వీళ్ళందరిలో కూడా వాళ్ళు కూడా అందరూ ఆయన తరపులో ఉంటారని నేను అనుకోను. గ్యారంటీగా ప్రజలు వీడు ఈ వాలంటీర్ చెప్పినంత మాత్రాన ఓటేస్తాడు కూడా నేను అనుకోవట్లేదు నేను. ఓకే, వీడు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినంత మాత్రాన, లేదంటే నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించారు అలా అన్నంత మాత్రాన ఈ వాలంటీర్ చెప్పిన మాట వింటాడని నేను అనుకోవట్లేదండి. ఇంకోటి ఏంటంటే జంబ్లింగ్ సిస్టమ్ వచ్చింది. 2 రోజుల ముందు చెప్తాడు, ఇతను 2 రోజుల ముందు వేరే చోటకి వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళవలసి వచ్చిన కొత్తడు కూడా వీళ్ళందరికీ ఎవరెవరో తెలియదు అతనికి. ఓకే, ఈ వార్డులో ఎవరైనా ఒకవేళ ముందే ఎప్పుడు అంటే ఒక 5-6 రోజుల ముందు చెప్తారు మనకి జంబ్లింగ్ సిస్టమ్. నిన్ను పలానా చోట రాధాకృష్ణ వేరే చోట ప్లేస్ చేశాను, దుర్గాప్రసాద్ ఇక్కడ వేసాను, వాళ్ళు చెప్తారు. ఆ కొత్త ప్లేస్ లో ఎవరో ఇతని వల్ల ముందు ఎవరెవరో ఉండడానికి అది తెలుసుకోవడానికి 4 రోజులు పట్టింది. 4 రోజులు పడుతుంది. అయినా ఇతను కొత్తడు మాట వాళ్ళు ఎందుకు అంటారు? ఆల్రెడీ నాకు తెలిసిన డిసైడ్ అయిపోయారండి ఎవరికి ఓటు వేయాలి ఏంటి అని డిసైడ్ అయిపోయారని నేను అనుకుంటున్నాను. నేను నాకైతే యాక్చువల్గా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కొంచెం జనాలకి సస్పెన్స్ ఉన్నా 2-3 నెలల ముందే వాళ్ళకి ఒక క్లియర్ కట్. పోయినసారి కూడా మనం 2019లో కూడా ఎక్కడ అడిగినా మనం టాక్ చూస్తే జగన్ జగన్ జగన్. మనం ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక ఆటో ఉండి అడిగినా కానీ జగన్ అంటాడు, ఇంకో చోటకి వెళ్తే అక్కడ జగన్ అంటాడు. మన ఊరినే బస్సులో అప్పుడు ఏమన్నారు అంటే ఒక్కసారి అన్నారు కదా, ఒక్కసారి ఇచ్చి చూద్దాం, ఒకసారి ఏమవుతుందో చూద్దాం అనుకున్నారు. ఏమైందో అనేది ఇప్పుడు తెలిసింది అందరికీను. అంటే అటు ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకి, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, మొత్తం అందరికి, అంటే టీచర్లకి, ఉద్యోగస్తులకి, తర్వాత ఈ మందుబాబులకి, వీళ్ళందరూ కూడా ఏంటని తెలిసింది వాళ్ళకి. కాబట్టి ఏ రోజు ఎలక్షన్లు వస్తాయి, ఎందుకు తొందరగా ప్రతిదీ ఒక క్షణం యుగంలా ఉంది వాళ్ళకి. వెంటనే ఎలక్షన్లు అయిపోవాలంట, వెంటనే తెలిసిపోవాలంట వాళ్ళకి. అదేం కుదరలేదని చెప్పాను నేను. మేలో జరగవచ్చు, నేను మే ఫస్ట్ వీక్ లో ఎలక్షన్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దుర్గాప్రసాద్ గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ విశ్లేషణ ఇచ్చినందుకు నమస్కారం. నమస్కారం అండి రాధాకృష్ణ గారు. నమస్కారం.